దీంతో పాటు సాక్షి మీద మరో అక్రమం అంటే పోలీసు వారు ఏ స్థాయి ఎలా వ్యవహరిస్తున్నారనడానికి పెద్దిరెడ్డి గారి గన్మెన్ సస్పెన్షన్ కానీ, మరి అదే టైంలో పోలీస్ ఆఫీసులో హోంగార్డులు లేదా కానిస్టేబుల్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనధికారికంగా అనేది కానీ, సాక్షి మీద మరో అక్రమం కేసు పెట్టారు. ఒక ఐపీఎస్ మీద ఒక కేసు వీళ్ళు వార్త రాశారు. వార్త రాస్తే ఆ ఐఏఎస్ క్యాంప్ క్లర్క్ కేసు పెట్టారంట. పరువు నష్టమో దావా వేస్తే ఐపీఎస్ వేసుకోవచ్చు, కానీ ఆ ఐపీఎస్ గారి క్యాంప్ క్లర్క్ గారికి మరేం పరువు నష్టం జరిగిందో ఏమో, ఆయన యాజమాన్యం మీద బ్యూరో మీద కర్నూలు బ్యూరో మీద పోలీస్ కేసు పెట్టారట. ఇంకోవైపు కోర్టులను బురిడి కొట్టించేందుకు చంద్రబాబు కుట్ర, చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త కుతంత్రం. సెన్సేషనల్ కోసం వికాట్ కంపెనీలో సిట్ సోదాల డ్రామా. అలాగే లేని కుంభకోణాన్ని చూపిస్తూ ఉన్నట్లు చూపించలేక చేతులెత్తేసిన సిట్, బెడిసి కొడుతున్న ఎల్లో మీడియా కథనాలు, 3.58 లక్షల జీబీల డేటా ధ్వంసం అంటూ దుష్ప్రచారం. ఇక వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందపు బెయిల్కి వచ్చే మార్గం, ఆయన మీద ఒక ఆధారం చూపించలేకపోగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి 70 రోజులు 80 రోజుల తర్వాత మళ్ళీ ఆయన ఇంట్లో సోదాలు, కంపెనీలో సోదాలంట. ఏమిటి అసలు ఈ పోలీసుల తీరు? పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? ఈ రకంగా ఈ పోలీసు వ్యవస్థ కరుణాకర్ రెడ్డి గారు చాలా చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా విశ్లేషించారా? అట్లాగే ఈ 3 కేసులు, సాక్షి కేసు కానీ లేదు, మద్యం లెక్కర్ కేసులో వీళ్ళు నడుపుతున్నటువంటి తీరు కానీ, రోజు ఎల్లో మీడియా అనండి, మురికి మీడియా అనండి, వాటిలో ఏదో ఒక కథనం రాయటం రకరకాలుగా, మళ్ళీ దాన్ని ఛార్జ్ షీట్లు అనటం, మళ్ళీ సోదాలు జరపటం, ఏమిటి ఈ రకంగా ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇక ఏపీలో ఇంతకంటే మెరుగ్గా ఉండదా? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. కరుణాకర్ రెడ్డి గారు మొన్న అధికారికంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ చేసిన చిన్న సాయానికి, వెసులుబాటుకి సస్పెన్షన్ అంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేందులో కీలకమైన 2 అంశాలు వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా చిత్తూరు ఎస్పీకి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అసలు ఇటు ఆర్డీఎస్ వ్యవస్థలు అయితే ఉందో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో బ్రిటిష్ కాలం నుంచి, దాన్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు. వ్యవస్థలు కొన్ని సమాధానాలు చెప్పాలి, చిత్తూరు ఎస్పీ కూడా కొన్ని సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు ఒక తీవ్రమైన విమర్శ, ఇప్పుడు కర్నూలులో సాక్షి పైన రాసిన వెంటనే నోటీసులు ఇచ్చారు కదా, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎస్పీ నోటీసులు ఇవ్వచ్చు కదా, నా మీద ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు, నేను మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్నాను, దీనికి సమాధానం చెప్పాను కరుణాకర్ రెడ్డి గారికి 2 రోజులు నోటీస్ ఇట్లా. పోనీ వాళ్ళకి మనోబలాన్ని దెబ్బతినాలి కదా. ఎవరినైతే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో ఎస్పీ, ఇప్పుడు సాక్షి రిపోర్టర్ పైన పెట్టారు కదా మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆడ పనిచేసే చిన్న ఉద్యోగసి, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినాలి కదా, మా ఎస్పీ పైన ఎట్లా మాట్లాడతారని. ఒక్కొక్క జిల్లా ఎస్పీ పైన ఒక్కొక్క మనోభావాలు, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ మీద ఒక్కొక్క మనోభావాలు ఉండవు కదా. ఆ పాయింట్ ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తినట్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఆయన జైలు పోయే క్రమంలో ఆయన చేయి కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పక్కన ఆ పిల్లోని తీసుకొని ఆయన చేతిలో పట్టుకున్నాడు. పైపిచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత గన్మ్యాన్ కి పని కూడా ఉంటుంది, జైలు అంతా సెక్యూరిటీలో, హై సెక్యూరిటీలో ఉంటుంది కాబట్టి కొంత ఆయన సహాయం చేస్తుండొచ్చు. అది అభిమానంతో ఇన్ని రోజుల పాటు వాళ్ళతో పనిచేసిన ద్వారా వచ్చిన మానవ సహజమైనటువంటి ధోరణి, అదేదో ఉద్దేశపూర్వకంగా చేసి డీజీపీ అంతే కదా. ఇప్పుడు గన్మ్యాన్ అంటే ఏంటంటే ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడం, ఆయన ప్రాణాన్ని కాపాడుకున్న జైల్లో పోయిన నేపథ్యంలో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఒక చిన్న సాయం చేసిన దానికి మీరు టెక్నికాలిటీస్ చేయకూడదు. టెక్నికల్ గా చూస్తే వాళ్ళు కేవలం గన్నే పట్టుకోవాలి, బాగానే ఉంది. ఈరోజు డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ ప్రకటించగలదా ఈ రాష్ట్రంలో ఎవరు ఇట్లాంటి పనులు చేయట్లేదు, అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారని? కేవలం వారి మీద ఉన్నటువంటి ధోరణితో వ్యవహరించారు, ఇది సమాధానం చెప్పాలి. 2వ పాయింట్ ఏంటంటే సాక్షి విలేకరులకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజల గొంతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్న ఛానల్ గా వైట్ గానీ ఇప్పుడు సాక్షి ఉంది. మొదటిది చివరిది ఇదే అనుకోవచ్చు. ఇప్పుడున్న వాతావరణం, రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే ఇట్లాంటి సమయంలో వాళ్ళకి ఆ ధోరణి, ఈ సమయం వచ్చినప్పుడల్లా ఏదో కొట్టాలని. మీకు కర్నూలులో వచ్చిన వార్త పట్ల అభ్యంతరం ఉంటే లీగల్ నోటీస్ ఇవ్వండి, సమాధానం చెప్పండి, వాళ్ళ సమాధానంతో కోర్టుకు వెళ్ళండి. కొమ్మినేని గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు మొన్న హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఛానల్ పైన నిరసన తెలియజేసినప్పుడు ఒక విలువైన ప్రకటన చేశారు. ఆ విలువైన ప్రకటన ఏంటంటే, ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, లేదా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు, అంతే తప్ప ఇట్లా నిరసన వ్యక్తం చేయడం కరెక్టా అంటున్నారు. మరి ఇది కూడా అక్కడ మన రాష్ట్రంలో వర్తించదు. అది తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ఈ సూత్రం చెప్పిన ఇద్దరు, మరి ఇక్కడ కూడా అదే చెప్పండి, మీ ప్రభుత్వం మీదే కాబట్టి కేసు పెట్టమన్నా, నేనేమి వెనకబొమ్మనట్లా, సాక్షి మీద కేసు పెట్టండి, నోటీస్ ఇవ్వండి,
ఫస్ట్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. నోటీస్ ఇచ్చి సమాధానం సంతృప్తి లేకపోతే మళ్ళీ చేయాలి. జనరల్గా ఇటువంటి వాటిని పరువు నష్టం కేసు కింద వేస్తారు. అది అట్లా కాకుండా డైరెక్ట్గా పోనీ సంబంధించిన వ్యక్తి కాకుండా ఒకవేళ తన మీదే అనుకున్నప్పుడు ఆయన ఖండన ఇవ్వచ్చు. ఖండన ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే పరువు నష్టం కేసు వేసుకోవచ్చు. కానీ సీసీకి ఏం సంబంధం? ఇదే ఎక్కడ కూడా మరి ఆ లెక్క వస్తే గత 5 ఏళ్లలో అంటే జగన్ గారి పాలన 5 ఏళ్లలో ఆ మీడియా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియా ఎంతమంది ఆఫీసర్ల మీద, ఎంతమంది మంత్రుల మీద, ఏకంగా ముఖ్యమంత్రి మీద ఎంత అరాచకంగా రాసింది. మరి ఆయనేమో పాపం వదిలేసినట్లే అనుకోవాలిగా ఇప్పుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనోభావాలు ప్రపంచ మనోభావాలు భిన్నంగా ఉంటున్నాయి. మన మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయో, అదే సందర్భంలో ఒకేసారి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే సమయంలో మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. దీని అర్థం మీ సొంత అనుభవం ఉంది, రాష్ట్రాలు అందరికీ అనుభవం ఉంది. కాబట్టి మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయో మనకు క్లియర్గా అర్థం అవుతుంది. దాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. రెండోది, మూడో పాయింట్ మీరు అన్నది మద్యం కేసుకు సంబంధించి. కొమ్మినేని ఇక్కడ ప్రధానంగా నాకు అర్థమైనంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ దీన్ని ఎట్ట ఎదుర్కొంటుందో చూడాలి. వాళ్ళు ప్రధాన ఉద్దేశం ఎవరినో అరెస్ట్ చేయడమో, శిక్షించడమో, తప్పు జరిగిందని వెలికి తీయడమో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు ఏదో చేసేసినాడు అని చెప్పే ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు 1 year గా జగన్ గారిని అరెస్ట్ చేయని రోజు ఏదో చెప్పండి. నేను అరెస్ట్ చేయాలని కోరుకోవట్లా. అరెస్ట్ చేయని రోజు ఏమైనా ఉందా? ప్రతిరోజు అరెస్ట్ అని వార్త మరి దాని జోలికి వెళ్ళరు, నోటీసులు గడివారు. నోటీస్ ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారంటే ఇది ప్లాన్డ్ గా చేస్తున్నారు అంటున్నాను నేను. అంటే ప్లాన్డ్ గా అంటే రచ్చే కదా, చర్చ రచ్చ. ఇప్పుడు నోటీస్ ఇస్తే ఆయన సమాధానం చెప్పేస్తాడు, లేదా అరెస్ట్ చేస్తే కోర్టులు చూసుకుంటాయి. ఈ రెండు చేయకుండా రోజు అరెస్టు, ఇరుగు అరెస్టు, ఎదుగు అరెస్టు అని చెప్పడం, చేయకుండా చర్చ చేయడం కాదు. ఇప్పుడు ఆ గోవిందప్ప గారి మీద ఇంతవరకు ఏం ఆధారాలు చూపించి ఉండుంటే వాటితో సరిపోయేది కదా. ఇప్పుడు బెయిల్కి పిటిషన్ వేసుకుంటే వెంటనే సోదాలు చేశారంట. మరి ఇప్పుడు అప్పుడు సోదాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ నేను నెలల తర్వాత సోదాలు చేస్తే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాదు. అంటే ఇదంతా కూడా డ్రామా అనే విమర్శలకు ఆస్కారం ఇట్లా. ఎక్కువ రోజులు ఈ కేసు నడపాలనుకుంటున్నారు, ఎక్కువ రోజులు దీన్ని చర్చనీయాంశం చేయాలనుకుంటున్నారు. ఎంత వీలైతే అంత బురద జగన్ గారికి, పార్టీకి అంటించాలనుకుంటున్నారు. ఇక్కడ తప్పుని వెలికి తీయడం, వాళ్ళు అనుకున్న తప్పుని, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ తప్పుని వెలికి తీయడము, శిక్షించడమో కన్నా రాజకీయంగా అటాక్ చేయడం. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఒక రోజు గోవిందప్ప గారు, ఇంకో రోజు చేసుకుంటా పోతే చర్చనీయాంశం అవుతా ఉంటుంది. కాబట్టి చర్చనీయాంశం అవుతే బురద జల్తా ఉంటాం. ఏదో జరుగుతుందని కొంతనే నమ్ముతారు కదా. అటువైపు సెక్షన్స్ ఉంటారు, ఇటువైపు సెక్షన్స్ ఉంటారు. ఆరోపణ ఏంటి కొమ్మినేని గారు? వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారని, మద్యం కల్తీ అని. నేనేమంటానంటే, మద్యం కల్తీ జరిగింది మీరు అన్నారు కదా, అదే డిస్టిలరీలు ఉన్నాయి కదా, ఆ డిస్టిలరీలో గత ప్రభుత్వం ఉత్పత్తి చేసిన మద్యమే మొదట 5 నెలలు నడిచింది. కొమ్మినేని గారు ఒక బాటిల్ అయినా పట్టుకొని ఇది కల్తీ జరిగిందని నిరూపించి కేసు ఎందుకు పెట్టలేదు? ఇంక పెట్టలేరు, ఇంకా అయిపోయింది. ఆ కొత్త మద్యం వచ్చేసింది. గత ప్రభుత్వం ఉత్పత్తి చేసిన మద్యంలోనే బాటిల్స్ అవన్నీ వచ్చినప్పుడు మొదటి 3 నెలల్లో మీరు సీజ్ చేసి దాని టెస్ట్ ల్యాబ్ పంపించి దాంట్లో కల్తీ మద్యం నిరూపించవచ్చు కదా. ఒక్క కేసు ఒక బాటిల్ మీద జరగలేదు. అంటే మీరు చెప్పిన ఇప్పుడు కాదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఇట్లాగే విశాఖ దగ్గర కల్తీ మద్యం తయారు చేసే వ్యవహారం డైరెక్ట్ గా జరిగిపోతున్నట్టుగా మన పోలీసులే పట్టుకున్నారు కదా. మన భావదారిద్రం ఏదో కానీ మద్యంలో నాణ్యమైంది ఏంటి, కల్తీ అయింది నాకు అర్థం కాదు. మద్యం అనేది వ్యసనం దాంట్లో, కాబట్టి ఆ వ్యసనాన్ని మద్యం తాగితే ఖచ్చితంగా పాడవుతుంది ఆరోగ్యం అనేది అందరికీ తెలిసిన సత్యం. దాంట్లో నాణ్యమైన మద్యం తాగినంత మాత్రం పాడవకుండా ఉండేది ఏముండదు. కానీ మద్యం తాగద్దని చెప్పాలి తప్ప, కాబట్టి ఇంకా ఎక్కడైనా పాడవుతుంది. ఫైనల్గా ఇంకో మాట చెప్పండి. మళ్ళీ ఇవాళ కూడా లిక్కర్ కంపెనీలకి ఆర్డర్లు తీసుకోవడానికి ముడుపులు ఇచ్చారంటున్నారు. దీంట్లో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అనే వాదనకి దానికి విరుద్ధంగా ఉంది కదా. మళ్ళీ ఇవాళ అట్లా రాస్తారు, ఒకరోజు అట్లా రాస్తారు, ఒకరోజు బంగారం కొన్నారంటారు. వాళ్ళ ఇష్టం, ఏది పడితే అది రాసి ఎందుకు ఇంత పరువు తక్కువగా మురికి మీడియాగా ఎందుకు మారిపోవాలని నాకు అర్థమే కావట్లేదు. సిట్ వాళ్ళు ఏం చెబుతున్నారో లేదో కానీ వీళ్ళు కల్పిత గాథలు ఎక్కువగా ఉంటున్నాయని డౌట్ వస్తూ ఉంది. బేసిక్ గా వాళ్ళ లక్ష్యం, నేను పదే ప్రస్తావిస్తున్నా కూడా, పొలిటికల్ అలిగేషన్స్ తప్ప ఇష్యూని వెలికి తీసే ఉద్దేశం ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తుంది, ఇట్లాంటి ఉపరితల విన్యాసాలే జరుగుతాయి. కాబట్టి పొలిటికల్ టార్గెట్ ఉన్నప్పుడు హేతుబద్ధమైన చర్చకి ఆడెళ్తారు. చర్చించండి, విచారించండి, తీర్పు. ఇప్పుడు మనకు వ్యవస్థ ఎక్కడ విచారిస్తుంది? రోజు మీడియా ఛానల్ ఏదో విచారిస్తున్నారు, వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీడియా విచారణలు ఎక్కువైపోయి విచారణ సమస్యల విచారణ పక్కకు పోయింది. దానివల్ల ఏంటంటే ఇట్లాంటి విపరీతమైన ధోరణులు వస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఏదో రకంగా బెయిల్కి అడ్డం పడాలి. ఇదే కథ.